అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా 2 సార్లు అసెంబ్లీకెళ్లారు. ఒకటి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి. అప్పుడు అయిపోగానే వితిన్ 1 సెకండ్ లోపే వెంటనే ప్రమాణ స్వీకారం చేసి బయటకొచ్చేసారు. అందరికి నమస్కారాలు పెట్టి. రెండోసారి గవర్నర్ ప్రసంగించేటప్పుడు ఒక 5 నిమిషాలు అందరూ గోలగోల చేసి తోటి ఎమ్మెల్యేలతో పాటు బహుశా ఆ రోజు కూడా బయటకొచ్చేసారు. తర్వాత నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు. యాక్చువల్‌గా అసెంబ్లీలో ఈ శ్వేతపత్రాలు 2 ప్రవేశపెట్టారు. ఒకటి మద్యం మీద, మద్యం మీద జరిగిన కుంభకోణం మీద, మద్యం మీద, మద్య పాలసీ మీద. రెండోది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద. ఈ శ్వేతపత్రాలు ప్రవేశపెట్టిన వెంటనే ఆ పార్టీ నుంచి ఎవరొకళ్ళు బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం మీద పెట్టంగానే పొద్దున్నే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టాడు. తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో వీళ్ళ వాదనలు కానీ, వీళ్ళ స్టాటిస్టిక్స్ కానీ, వీళ్ళ గణాంకాలు కానీ ఏమైనా కానీ అదే అసెంబ్లీలోకి వెళ్ళి చెప్తే కొంచెం గౌరవంగా ఉండేది. బయట ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు చెప్తున్నారు? అదే అసెంబ్లీలో చెప్తే వాదోపవాదాలు జరుగుతాయి. అది కరెక్టా కాదా అని తెలుస్తుంది. వెంటనే వీళ్ళ కౌంటర్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ కౌంటర్ వీళ్ళు ఇస్తారు. ఆ లెక్కలు అన్నీ కూడా క్లియర్గా అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలుస్తాయి. కానీ బయట ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు బయట అది నిజం కాదు, ఇది అబద్ధం అని చెప్పి బయట ప్రెస్ మీట్లో చెప్పి అన్ని చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు మొదటి నుంచే అసెంబ్లీకి ఇంకా వెళ్ళకూడదు. ఇంకా 5 సంవత్సరాలు చాలా సెషన్స్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, ఎండాకాల సమావేశాలు అలా 3 సార్లు ప్రతి సంవత్సరం అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆయన టోటల్గా 5 సంవత్సరాలు అసెంబ్లీకే వెళ్లకుండా ఉండాలి అని డిసైడ్ అయిపోయారు అంటే అది అసలు ఆయనకి కానీ ఆయన పార్టీకి కానీ మంచి జరుగుతుందా లేదా అనేది అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మంచి అయితే జరగదు. ఎందుకంటే అలా వెళ్ళకపోవడం కంటే కూడా వెళ్ళిన వాళ్ళకే మంచి జరిగింది ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా లేరు. ఒక్క ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినప్పుడే అది కూడా ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయనగానో, సంవత్సరంలో ఎలక్షన్స్ అనంగానో జరిగినట్టుంది అంతే అది. ఆయన అసెంబ్లీకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందు అనుభవంలో కానీ, వయసులో కానీ చాలా చిన్నవాడు. అసలు ఈయన తండ్రి రాజశేఖర రెడ్డి గారితోనే ఆయన రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్లో ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన అపోజిషన్లో వెళ్ళి కూర్చున్నాడు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఏమాత్రం అనుభవం లేని ఫస్ట్ టైం ముఖ్యమంత్రులు రోసయ్య గారు కావచ్చు, వాజ్పేయి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కూడా చేసి వాళ్ళతో పాటు ట్రావెల్ చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా అసెంబ్లీకి వెళ్ళి ఎన్ని అవమానాలను భరించి వెళ్ళి కూర్చున్నారు. అలాంటిది ఇక్కడ రేవంత్ రెడ్డిని తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఓటుకి నోటు కేసులో కేసీఆర్ గారు అరెస్ట్ చేయించారు, జైలుకి పంపించారు. అదే అసెంబ్లీలో తీవ్రంగా ఆయన్ని కించపరచడం కావచ్చు, లేకపోతే పైచేయిగా ఇప్పుడు కేసీఆర్ గారు ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్కి కేసీఆర్ గారు చచ్చినట్టు వెళ్ళి అక్కడ అపోజిషన్ పార్టీ లీడర్గా కూర్చుని రేవంత్ రెడ్డి గారితో పాటు అసెంబ్లీని షేర్ చేసుకుని అక్కడికి ఆయనకి తెలిసిన విషయాలు మాట్లాడి వాదోపవాదాలు జరిగి ఇవన్నీ పార్టిసిపేషన్ చేశారు. అలా పార్టిసిపేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఆ నాయకులకి విశ్వసనీయత ఉంటుంది. వాళ్ళని జనం మళ్ళీ నమ్మడం మొదలు పెడతారు. సో వాళ్ళు అసెంబ్లీకి వెళ్తున్నారు, వాదిస్తున్నారు, బయట కనబడుతున్నారు, లోపల కనబడుతున్నారు. ఇంకో విషయం అంటే కేసీఆర్ గారు ఫస్ట్ టైం అసలు 5-10 సంవత్సరాలు ఇప్పుడు మీడియా సమావేశాలు కూడా మీడియా పాయింట్లో పెట్టలేదంట అసెంబ్లీలో. ఫస్ట్ టైం మీడియా పాయింట్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టారంట. సో ఏదైనా కానీ అవసరమైతే కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. ఓన్లీ మనం ప్రజల కోసం చేస్తున్నాము, ప్రజల కోసమే రాజకీయం చేస్తున్నాం అనుకున్నప్పుడు కాంప్రమైజ్ అవుతారు. కానీ నా కోసమే రాజకీయం చేసుకుంటున్నాను నేను, నా స్వార్థం కోసమే, నా పదవి కోసమే అనుకున్నప్పుడు మరి ఇలా ప్రవర్తిస్తారేమో అని అనిపిస్తుంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం, అసలు వెళ్ళకూడదని డిసైడ్ అవ్వడం, ఇదంతా కూడా ఆయనకి కానీ ఆయన పార్టీకి కానీ మంచి సంకేతం మాత్రం కాదు. ఉంటానండి.